పార్టీ ఇస్తాను హోటల్కి తీసుకెళ్తాడు. మెనూలో రేట్లు చూసి అరే ఇక్కడ ఫుడ్ బాగాలేదంటరా, పక్క గల్లీలో బండి మీద తిందాం పదా అని తీసుకెళ్తాడు మావ దరిద్రుడు. పార్టీ ఇయ్యరా అంటే శాలరీ పడగానే ఇస్తారా అంటాడు. ఆ సాలరీ ఎప్పుడు పడుతుందో ఏమో మావ. నిజ జీవితంలో కష్టాల్లో ఉంటే పట్టించుకోడు కానీ గేమ్లో నాకౌట్ అయితే మావ రివైవ్ ఇవ్వు మావా అని కాళ్ళు పట్టుకుంటాడు. కలలో దారిలో డబ్బులు కట్ట దొరికిందిరా, తీసుకునే లోపు అమ్మ వచ్చి తట్టి లేపింది. ఏందో మామ నా దరిద్రం. బ్రేకప్ అవగానే చచ్చిపోతాను ఏడుస్తాడు. కట్ చేస్తే మర్నాడు పొద్దున్నే కొత్త పిల్ల ప్రొఫైల్ చూపిస్తూ ఈ అమ్మాయి బాగుంది కదా అంటాడు. వీడు అసలు మారడు మావా. వాడి దగ్గర ఐఫోన్ ఉంటుంది, బ్రాండెడ్ బట్టలు ఉంటాయి, కానీ చాయ్ తాగినప్పుడు మాత్రం అరే చేంజ్ లేదురా నువ్వే కట్టాయి అంటాడు మావా. 100 రూపాయలు అడిగితే నా దగ్గర లేవురా అంటాడు, కానీ బిర్యానీ మాత్రం ప్లేట్లు లాగిస్తాడు మావా. వాడు సడన్గా వచ్చి అక్క నువ్వు సూపర్ అన్నాడంటే వాడికి ప్రేమ పుట్టిందని కాదు, జేబులో బ్యాలెన్స్ నిల్ అయిందని అర్థం. మా ఫ్రెండ్ గారు తాళి కట్టేటప్పుడు ఫ్రెండ్స్ని చూసి ఎందుకు నవ్వుతాడో తెలుసా? నేను ఎలాగో బుక్ అయ్యాను, మీరైనా ఎంజాయ్ చేయండి రా అని. టికెట్ బుక్ చేసేప్పుడు నువ్వు బుక్ చేయి థియేటర్ దగ్గర ఇస్తా అంటాడు. ఇంటర్వెల్లో సమోసా కూడా మనతోనే కొనిపిస్తాడు మావా దరిద్రుడు. సింగిల్గా ఉన్నోడు తప్పు చేసినప్పుడు సారీ చెప్తాడు. కమిటెడ్ ఉన్నోడు అసలు తను ఏం తప్పు చేశాడో తెలియకపోయినా సారీ చెప్తూనే ఉంటాడు మావా. బట్టలు కొంటే షూస్ కొండవు, షూస్ కొంటే ప్యాంట్ కొండవు, దానికన్నా గమ్మున ఒక 90 వేస్తే అసలు దేని మీద టెన్షన్ ఉండదు మావా, ఫుల్ ఖుషి. చిన్నప్పుడు పెద్దోళ్ళ పెళ్ళిళ్ళు చూసాం, ఇప్పుడు చిన్నోళ్ళ పెళ్ళిళ్ళు చూస్తున్నాం. మనకైతే పెళ్లి యోగం లేదు, మన పెళ్ళి వచ్చే జన్మలో అని ఫిక్స్ అవ్వడమే మావా. పైసా సంపాదన లేదు, అయినా ఇంట్లో మేకపోతులా మేపుతున్నారు. డౌట్ కొడుతుంది మావా, ఏ జాతరలోనైనా బలిస్తారేమో, తెల్లారేసరికల్లా జంప్ అయిపోవాలి. మా నాన్న పొలంలో కష్టపడతాడని జాలేసి పొలం అమ్మేశా మావా. తీరా చూస్తే ఆయనేమో నన్ను ఇంట్లోంచి వెళ్ళిపో అంటున్నాడు మామ. నేను చేసిన తప్పేంటి మావా? గ్రూప్ సెల్ఫీలో కూడా నా దరిద్రం నన్ను వదలదు మావా. అందరూ క్లారిటీగా వస్తారు, ఒక్క నా మొహం మాత్రం బ్లర్ అయిపోతుంది. నల్ల పిల్ల ఎదురైతే దరిద్రం అంటారు కానీ నాకు ఎదురైన పిల్లే కారు కింద పడి చనిపోయింది మావా. రాహుకాలంలో పుట్టానో ఏమో, ఇదంతా చూడాల్సి వస్తుంది. నా దరిద్రం ఎలా ఉందంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా ఎంట ఆటో కనెక్ట్ అయిపోతుంది. పాస్వర్డ్ కూడా అడగదు మావా, అంత క్లోజ్ అనమాట మావా. మా మీద దేవుడికి ఎంత ప్రేమ అంటే లవ్ ఫెయిల్యూర్ అయి మేము ఎక్కడ ఏడుస్తామో అని మా తలరాతలో లవ్ అనే పదమే రాయడం మర్చిపోయాడు మావా. దేవుడు ప్రేమతో దరిద్రంగా పుట్టించాడు. సైలెంట్గా ఉండాలి. కుక్క ఎప్పుడైనా పుల్ అవ్వాలని కష్టపడుద్దా? మరి మనకెందుకు రా సెటిల్ అవ్వాలని ఆరాటం మావా. దాచుకుంటే దక్కదు. రేపు ఉంటామో పోతామో ఎవరికీ తెలియదు. ఉన్నది ఒక్కటే జిందగీ, ఉన్నంతలో ఫుల్గా ఎంజాయ్ చేయాలి మావా. ఏంటి తాత డల్గా ఉన్నావు? కిడ్నీ ఫెయిల్ అయింది అంతేనా? సప్లిమెంటరీ రాసి పాస్ అవు తాత. అరే అది ఎగ్జామ్ కాదురా. డబ్బులు లేవని ఒక పూట తిండి మానేసిన వాళ్ళు ఉన్నారు, కానీ డేటా అయిపోయిందని రీఛార్జ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఈ కాలంలో ఎవరూ లేరు మావా. ఇవాళ రేపు స్కూల్ పిల్లలకు కూడా లవర్స్ ఉన్నారు. మనకు ఒక అమ్మాయి కూడా సెట్ అవ్వడం లేదు. ఏం శనిరా మావా మనది. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, బయట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లవ్ చేద్దామంటే ఫేస్ ప్రాబ్లం. లైఫ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం మావా, ఐ యామ్ ద ప్రాబ్లం. నేను కారు కొనాలని ఆలోచిస్తున్నా, అతను డబ్బు ఎక్కడా అని అడుగుతాడు. ఆలోచించడానికి డబ్బు ఎందుకు కావాలని నేను అన్నప్పుడు అతను నన్ను చెప్పుతో కొడతానంటాడు. మనకే 30 ఏళ్ళు వచ్చినా ముడి పడట్లేదని మనం గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే వాడు వచ్చి నీకు ఎలాగో సెట్ అవ్వదులే కానీ నా పెళ్ళికి ఏ కలర్ డ్రెస్ వేసుకోమంటావు అని అడుగుతున్నాడు మావా. కోట్లు సంపాదిద్దామని బిజినెస్ ప్లాన్ వేసాం మావా, కానీ క్లాస్ రూమ్లో 5 రూపాయలు పోయాయని నా బ్యాగ్ చెక్ చేస్తున్నావు చూడు, నీకు అసలు సిగ్గుండాలిరా మావా. పెళ్ళైనాక మగవాడికి ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంటుంది మావా? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కూడా వైఫ్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది మావా. లోపల పడగానే వరల్డ్ టూర్ వెళ్దామని ప్లాన్ వేస్తాడు. దిగాక చూస్తే పక్క గల్లీలో ఉన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళడానికి కూడా వాడికి ఓపిక ఉండదు. మా తాతకి ఆన్లైన్ క్లాస్ అంటే ఏంటో చెప్పాను మావా అంటే, చదువు కూడా హోమ్ డెలివరీ చేస్తున్నారా మనవడా అని అడుగుతున్నాడు. ఈయన తెలివితేటలకు ఒక దండం. కుక్క పిల్ల నీ వెనకాలే వస్తుందంటే నిన్ను ఓనర్ అనుకోని కాదు, వాళ్ళ జాతివాడు ఒకడు దొరికాడని హ్యాపీగా ఫీల్ అయ్యి. అద్దం ముందు ఎక్కువసేపు నిలబడకక్క, నీ అందం చూడలేక అది పగిలిపోతే మళ్ళీ కొత్తది కొనాలక్క. పెళ్ళికి ముందు అమ్మాయిల కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతాడు, పెళ్ళయ్యాక మాత్రం ఎందుకు చేసుకున్నానా అని అదే దేవుడి దగ్గర కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. పెళ్ళి అంటే 100 ఏళ్ల మంట అని తెలిసినా సరే మన ఫ్రెండ్స్ అందరూ క్యూలో నిలబడి మరి ఆ మంటలో దూకుతున్నారు చూడు, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మావా. ప్రేమలో ఫెయిల్ అయితే వచ్చే బాధ కన్నా బిర్యానీలో పీస్ దొరకపోతే వచ్చే బాధే ఎక్కువ మావా. క్వశ్చన్ పేపర్ చూడగానే దేవుడు గుర్తొస్తాడు, ఆన్సర్ షీట్ చూడగానే అమ్మ గుర్తొస్తుంది, రిజల్ట్ చూడగానే నాన్న బెల్ట్ గుర్తొస్తుంది.
పెళ్ళి ఎప్పుడని అడుగుతుంటే నా మీద బ్యాంగ్ అనుకున్నా మావా. కానీ నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి బార్లో కూర్చొని ఏడవచ్చని ప్లాన్ వేస్తున్నాడు. ఇది ఎక్కడి ఫ్రెండ్షిప్ రా? నీ పెళ్ళికి నేనే వీడియో తీస్తా మావా అంటున్నాడు. ఎందుకురా అంటే నీ స్వేచ్ఛ ఆఖరి క్షణాలు ఎలా ఉంటాయో రికార్డ్ చేసి నరకం చనిపోయాక వస్తుంది అంటారు. కానీ మావాడికి పెళ్ళవ్వగానే వచ్చేసింది. రోజు బార్లోనే కూర్చొని ఏడుస్తున్నాడు మావా. నీ పెళ్లి కోసం బ్యాండ్ మేళం బుక్ చేస్తా అంటున్నాడు మావా. ఎందుకురా అంటే నువ్వు ముడివేసేటప్పుడు నీ ఏడుపు ఎవరికి వినపడకుండా ఉంటానుకంట. వీడు ఫ్రెండా లేక నా ప్రాణాలు తీసే యముడా. నీ పెళ్ళం నిన్ను కొడితే నా ఇంటికి వచ్చే మావా అంటున్నాడు. ఎందుకురా అంటే నిన్ను కొట్టిన దెబ్బలకి నేను ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికంట. తుప్పా సెదవా. కష్టపడితేనే విజయం వస్తుంది అంటారు, కానీ నేను కష్టపడితే నిద్ర వస్తుంది. కానీ విజయం ఎందుకు రావటం లేదు మావా? ఎందుకు అంటావు? నీకు ₹1,00,00,000 ఆస్తుందా అని అడిగారు. నా దగ్గర ₹1,00,00,000 లేవు, కానీ ₹1,00,00,000 అప్పు తెచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు మావా. బండిలో పెట్రోల్ లేక నేను నెట్టుకుంటూ వెళ్తుంటే వాడు కాల్ చేసి మావా లిఫ్ట్ ఇస్తావా అని అడుగుతున్నాడు. వీడిని ఏ రాహుకాలంలో ఫ్రెండ్ చేసుకున్నానో ఏంటో. పెళ్ళెప్పుడని అడిగితే నీ వైఫ్ నిన్ను కొడుతుంటే చూసి ఎంజాయ్ చేయాలని ఉంది మావా అంటున్నాడు. అసలు వీడు నా స్నేహితుడేనా లేక నా మీద కక్ష కట్టాడా? తాగుతున్నప్పుడు నిన్ను అమెరికా తీసుకెళ్తా అంటాడు. దిగాక చూస్తే బస్ స్టాండ్కి వెళ్ళడానికి కూడా నా దగ్గర లిఫ్ట్ అడుగుతాడు. వీడి నటనకి ఆస్కార్ ఇవ్వాలి మావా.